బ్రేకింగ్ న్యూస్ నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ కొనసాగనుంది. ఈ పిటిషన్లపై జస్టిస్ బి ఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరపనుంది. నేడు అసెంబ్లీ కార్యదర్శి తరపున వాదనలు వినిపించనున్నారు అభిషేక్ మను సింఘ్వి. ప్రతివాదుల వాదనల అనంతరం పిటిషనర్ల తరపు కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వినిపించనున్నారు న్యాయవాది ఆర్యామ సుందరం. అరగంటలోనే వాదనలు ముగించాలని సుందరంకు సూచించారు జస్టిస్ గవాయ్. ఇప్పటికే సుప్రీంకోర్టులో స్పీకర్ కేటీఆర్ కౌశిక్ రెడ్డి తరపు వాదనలు ముగిశాయి. కౌశిక్ రెడ్డి తరపున ఆర్యామ సుందరం వాదనలు వినిపించగా కేటీఆర్ తరపున శేషాద్రి నాయుడు, స్పీకర్ తరపు వాదనలు వినిపించారు ముకుల్ రోహత్గి. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటుకు సంబంధించి నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్. ఇక ఇప్పటికే వారి తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. నిన్న అసెంబ్లీ స్పీకర్ తరపున కూడా ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఈరోజు అసెంబ్లీ కార్యదర్శి తరపున అభిషేక్ మను సింఘ్వి ఈరోజు వాదనలు వినిపించనున్నారు. అయితే ఇక మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి వాదనలు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం వాదనలు వినబోతుంది. అయితే నిన్న వాదనల సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించిన నేపథ్యంలో స్పీకర్ను ఆదేశించే అధికారం న్యాయస్థానాలకు లేదు, కొంత సమయం పడుతుంది, స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు త్వరలో అంటూ కూడా ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తున్న సందర్భంలో అంటే ఎంత సమయం వేచి చూడాలి, స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు న్యాయస్థానాలు చేతులు కట్టుకుని కూర్చోవాలంటూ కూడా ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు బట్టి మనకు అర్థమవుతుంది. ఇక గతంలో ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్కు సంబంధించి కూడా ఇటు పాడి కౌశిక్ రెడ్డి తరపున ఆర్యమ సుందరం, అలాగే కేటీఆర్ తరపున శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇటు ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో వారిపై అనర్హత వేటు విషయంలో స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ కూడా గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత మాత్రమే స్పీకర్ వారందరికీ కూడా నోటీసులు జారీ చేశారంటూ కూడా ఇటు కేటీఆర్ అలాగే పాడి కౌశిక్ రెడ్డి తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే తర్వాత 10 మందికి కూడా అలాగే ఇటు అసెంబ్లీ స్పీకర్కు, కార్యదర్శికి, ఎన్నికల సంఘానికి కూడా గతంలో నోటీసులు జారీ చేశారు. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ. దాంట్లో కొంతమంది మాత్రమే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. తర్వాత మళ్ళీ కేసు వాయిదా పడింది. మళ్ళీ వాదనలు ప్రతివాదనలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి అలాగే అసెంబ్లీ స్పీకర్ తరపున వాదనలు అయితే ముగిశాయి. ఇప్పుడు ఫైనల్గా ఈరోజు అసెంబ్లీ కార్యదర్శి తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించబోతున్నారు. వాదనలు వినిపించిన తర్వాత వారి వాదనలు విన్న తర్వాత నాకు కూడా అవకాశం ఇవ్వాలంటూ పాడి కౌశిక్ రెడ్డి తరపున న్యాయవాది ఆర్యమ సుందరం అభ్యర్థించిన నేపథ్యంలో 30 నిమిషాల సమయం మాత్రమే, అర్ధగంట సేపు మాత్రమే మీకు సమయం ఇస్తామంటూ కూడా సుప్రీం ధర్మాసనం జస్టిస్ గవాయ్ తెలియజేశారు. దానిలో భాగంగా ఈరోజు అభిషేక్ మను సింఘ్వి వాదనలు ఏ విధంగా ఉండబోతున్నాయి, తర్వాత ఫర్దర్గా ఆర్యమ సుందరం కౌంటర్ వాదనలు ఏ విధంగా ఉంటాయనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తంగా ఈరోజు విచారణ ముగించి ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది సుప్రీం ధర్మాసనం అనే దానిపై మాత్రం ఇటు ఇరు వర్గాలు కూడా, ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు, అసెంబ్లీ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, మరోవైపు ఇటు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఒక కంక్లూజన్ వస్తున్నట్టు కూడా అందరూ అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ సుప్రీం ధర్మాసనం ఎటువంటి నిర్ణయం తీసుకుంటే, ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి ఈ కేసు విచారణ అనేది వాదనలు ప్రతివాదనలు అనేవి మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.